నమస్తే, నేను మధు. ఆర్మీ చీఫ్ రాసినటువంటి ఒక పుస్తకం విషయమై ఇప్పుడు ఢిల్లీలో దుమారం రేపుతోంది. మరి ఈ యొక్క వివాదం మీదనే అక్కడ ఢిల్లీలో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం అయితే ఏర్పరచడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మాజీ ఆర్మీ చీఫ్ అనుకుంటా. సో ఆయన రాసినటువంటి పుస్తకం విషయం ఇప్పుడు ఢిల్లీలో దుమారం రేపుతోంది. మరి పుస్తకానికి మరి స్పీకర్ యొక్క అవిశ్వాస తీర్మానానికి సంబంధం ఏంటి సార్? ఉంది. ఎందుకనంటే ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఆయన రాసినటువంటి పుస్తకం అయితే ఆయన పబ్లిష్ కాల, అఫీషియల్గా పబ్లిష్ కాల, అది ఎక్కడ ప్రింట్ కాలేదని చెప్పి ఆయన ఏదో వివరణ ఇస్తున్నారు. కానీ ఆ పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీ గారు గత 2 రోజుల నుంచి తిరుగుతున్నారు. ఆల్రెడీ పార్లమెంట్లో కూడా దాన్ని ఎగ్జిబిట్ చేశారు, నరవణే రాసినటువంటి బుక్ అని చెప్పి. అయితే ఇక్కడ పెంగ్విన్ అనేటువంటి పబ్లిష్ సంస్థ, పెంగ్విన్ అనేటువంటిది, ఆ పబ్లిష్ సంస్థ పేరు కూడా ఉంది దాని కింద. ఆ పబ్లిష్ సంస్థ కూడా మేము అఫీషియల్గా ఎక్కడా కూడా మార్కెట్లకు మేము విడుదల చేయలేదు, మేము మార్కెట్లోకి విడుదల చేసినప్పుడే అది అఫీషియల్గా పబ్లిష్ అయినట్టు, లేదంటే అది పబ్లిష్ కానట్టే అని చెప్పి చెబుతున్నారు. ఇది పబ్లిష్ అయ్యింది, పబ్లిష్ చేయడానికి రెడీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కావాలని ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి రాకుండా ఒత్తి పెడుతుంది, ఆపేస్తుంది, భయపెడుతుంది అనేటువంటి ఆరోపణల్ని రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. మరి ఈ పుస్తకం బయటకు వస్తే ఏమవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఆర్మీ మాజీ చీఫ్, ఆయన రాసినటువంటి పుస్తకంలో కొన్ని అంశాలు మీరు గూగుల్లో కొట్టినా వస్తాయి. దాంట్లో ఏముందంటే చైనా భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని ఆక్యుపై చేసింది అని చెప్పి ఉంది. అలాగే కీలకమైనటువంటి సమయంలో ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి నరవణే గారు ప్రభుత్వాన్ని ఏం చేయమంటారు, యుద్ధం చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు అని అంటే, ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, విదేశాంగ శాఖ మంత్రి కానీ, లేదా ప్రభుత్వం కానీ చేతులు ఎత్తేసింది. మీ ఇష్టం అని చెప్పేసి, మీ ఇష్టం ఏదో చేయండి అని చెప్పి చేతులు ఎత్తేసింది అని చెప్పి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన నరవణే గారు రాసిన దాన్ని కోట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. సో ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాల మీద మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇప్పుడు పార్లమెంట్ని స్టాల్ చేస్తున్నారు. ఎవరు? విపక్షాలు, కాంగ్రెస్, తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి విపక్షాలన్నీ కూడా స్టాల్ చేస్తున్నాయి. దీంతో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి క్రమంలో సభానాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు లోక్సభకు రావాలి, కానీ రాజ్యసభలో ఆయన ధన్యవాద తీర్మానం మీద ప్రసంగించి లోక్సభకు రాకుండా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే, లోక్సభ స్పీకర్గా ఉన్నట్టు ఓం ప్రకాష్ బిర్లా గారు, మీరు ఇక్కడికి వస్తే విపక్ష మహిళా ఎంపీలు మీ మీద దాడి చేసే అవకాశం ఉంది, కొరికే అవకాశం ఉందని చెప్పి ఈ సమాచారం ఇచ్చారట, వచ్చినటువంటి న్యూస్ ప్రకారం. దాంతో ఆయన లోక్సభకు రాలే. అందుకే ఇప్పుడు విపక్షాలన్నీ కూడా ఈయన ఇలాంటి మాటలు చెప్పి నరేంద్ర మోడీ గారిని సభకు రాకుండా చేశారు, అందువల్ల ఈయన మీద విశ్వాసం కోల్పోయాము, విశ్వాసం లేదు, స్పీకర్ అనేవాళ్ళు ప్రతిపక్షాలకి అధికార పక్షానికి సమన్యాయం చేయాలి, కానీ సమన్యాయం చేయట్లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మాకు నమ్మకం పోయింది. నరేంద్ర మోడీ గారికి మమ్మల్ని కించపరుస్తూ చెప్పారు, మా మహిళల్ని, మా పార్టీకి సంబంధించిన మహిళల్ని కించపరుస్తూ ఆయన సమాచారం ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి. మా పార్టీకి సంబంధించిన మహిళలు దాడులు చేస్తారా, కొరుకుతారా, ఎలా చెప్తారు మీరు అని చెప్పి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎవరి మీద? ఓం ప్రకాష్ బిర్లా మీద. ఆయన నోటీస్ అందుకున్నటువంటి లోక్సభ సెక్రటరీ ఈ తీర్మానం ఆల్రెడీ వాళ్ళు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు కాబట్టి 100 మంది 103 మంది ఏమో పైగా సంతకాలు పెడితే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందే, అవిశ్వాస తీర్మానాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో యాక్సెప్ట్ చేశారు. సో దాంతో నేను మళ్ళీ ఈ అవిశ్వాస తీర్మానం అయిపోయేంత వరకు నేను చైర్లో కూర్చోను అని చెప్పేసి ఓం ప్రకాష్ బిర్లా గారు ఉండిపోయారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టారు కాబట్టి ఆయన చైర్లో కూర్చోడానికి ఇష్టపడలేదు. ఆ విశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత ఓటింగ్లో నెగ్గితే అప్పుడు మళ్ళీ కూర్చుంటారు, ఎలాగో నెగ్గుతారు, ఎందుకంటే మెజారిటీ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కాబట్టి ఎలాగో నెగ్గుతారు, అప్పుడు కూర్చుంటారు. ఈ లోపు ఆయన కూడా చైర్లో కూర్చోట్ల.
ఆయన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సభానాయకుడినేమో మీరు ఎక్కడికొస్తే దాడులు చేస్తారు, మీరు రామాకండి అని చెప్పారు. ఈయనేమో చైర్లో కూర్చోకుండా అవిశ్వాస తీర్మానం పెట్టారు కాబట్టి చైర్లో కూర్చోటం. ఇది ఢిల్లీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామం. దీని అంతటి కారణం ఏంటి? నరవణే రాసినటువంటి బుక్. అది అఫీషియల్గా రిలీజ్ కాదు, అఫీషియల్గా అది పబ్లిష్ కాల. పబ్లిష్ అయ్యింది. ఒక బుక్ పట్టుకొని తిరుగుతున్నారు కదా రాహుల్ గాంధీ గారు. పోనీ నిజంగా అది పబ్లిష్ కాకపోతే మరి ఈ బుక్ని ఎవరు పబ్లిష్ చేశారు? రాహుల్ గాంధీ గారు ఒక బుక్ అయితే చూపిస్తున్నారుగా. పబ్లిష్ కానీ బుక్ అలా ఎక్స్పోజ్ చేయడం కూడా తప్పే కదా, చూపించారు తప్పు కదా. మరి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు ప్రభుత్వం. ఎందుకని యాక్షన్ తీసుకోవట్లా? తీసుకోవాలి కదా. మరి యాక్షన్ తీసుకోవట్లేదని అంటే అది పబ్లిష్ అయినట్టేగా అనఫిషియల్గా. అఫీషియల్గా మీకు భయపడో లేకపోతే మీరు ఏదైనా చేస్తారనో లేదంటే ఇంకో రకంగానో ఆయన మీద ఒత్తిళ్ళో లేకపోతే ఇంకో రకంగా చేయటము చేసి ఉంటే అఫీషియల్గా మార్కెట్లోకి రాలా. మరి ఆయన చేతిలో పుస్తకం ఉందంటే నిజంగా ఆ పుస్తకం కనుక పెగ్విన్ అనేటువంటి పబ్లిషర్ కనుక పబ్లిష్ చేయకపోతే ఆయన చేతిలో బుక్ ఎందుకు వస్తుంది? ఒకవేళ వచ్చింది ఆయన సొంతగా ఏదైనా చేయించారు అనుకో, ఆయన మీద కేసు పెట్టాలిగా రాహుల్ గాంధీ మీద. ఇప్పుడు ఒకప్పుడు ఆయన నరేంద్ర మోడీ గారి మీద మాట జారినందుకే అనర్హత వేటు వేశారు కదా ఆయన్ని. మాట జారారని చెప్పేసి అహ్మదాబాద్ కోర్టు ఇచ్చిందని చెప్పి ఆయన మీద అనర్హత వేటు వేసి ఆయన బంగ్లా కూడా ఖాళీ చేయించారు కదా. మరి పుస్తకాన్ని ప్రదర్శిస్తున్నారు కదా. పుస్తకాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ పుస్తకం నిజంగా పబ్లిష్ కాకపోతే పబ్లిష్ కానటువంటి పుస్తకాన్ని కనుక రాహుల్ గాంధీ గారు ప్రదర్శిస్తుంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవట్లేదు అంటే సంథింగ్ బిహైండ్ ఇట్ కదా, అనుమానం వస్తుంది కదా. భారత సమాజానికి అయితే అనుమానం వస్తుంది కదా. పైగా నరవణే రాసినటువంటి పుస్తకంలో ఏముంది అని చెప్పి మీరు గూగుల్ కొట్టినా లేదంటే ఏఐకి వెళ్ళి కొట్టినా కానీ వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతున్నాడు. నేను తలుచుకుంటే క్షణాల్లో నేను మోడీని దించేయగలను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది భారత సమాజం గర్వించదగ్గ పరిణామా లేకపోతే బాధపడాల్సిన పరిణామా లేదంటే అవమానపడాల్సిన పరిణామా అర్థం కావట్లేదు. దీనికి సమాధానం ఇంతవరకు ఎవరు చెప్పట్లా. ట్రంప్ నేనే ఆపరేషన్ సింధూర్ ఆపేశాను అంటాడు, దానికే సమాధానం చెప్పట్లా స్పష్టంగా. తర్వాత మీరు ఎక్కువ చేస్తే నేను మళ్ళీ ప్రతీకార సుంకాలు వేస్తానని చెప్తున్నాడు. డీల్ ఇప్పుడు ఆల్రెడీ డీల్ కుదిరింది. ప్రతీకార సుంకాలు నేను మళ్ళీ వేస్తానని చెప్తున్నాడు. ఎక్కడ మీరు కనుక రష్యా నుంచి ఆయిల్ కొంటే మేము మళ్ళీ 25% సుంకాలు వేస్తాను జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో భారత సమాజం భారతదేశం ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు? రష్యాకు సంబంధించినటువంటి మిలిటరీ ఆ రోజు ఏం చేసింది, ఇవన్నీ బయట రావట్లేదు. ట్రంప్ ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఇక్కడ నుంచి ఏదో ఒకటి సమాధానం కరెక్ట్గా ఉండాలి కదా సార్. ఈయన ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? అందుకే జయరాం రమేష్ లాంటి వాళ్ళు, జయరాం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్, వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు. నేను తలుచుకుంటే క్షణాల్లో నరేంద్ర మోడీ గారిని దింపేస్తానని చెప్పేసి ఒక అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ అంటే కనీసం కౌంటర్ ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వట్లేదు. ఎందుకని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ అన్ని అంశాల మీద మనం మాట్లాడదాం రండి అని చెప్పి అడుగుతున్నారు. 12వ తారీఖున ఈ ఢిల్లీకి సంబంధించి రేపే కదా భారత్ బంద్కు పిలుపునిచ్చారు. సో మీరు పార్లమెంట్లో మాట్లాడదాం రండి, మీ డీల్ సంగతి ఏదో మాట్లాడదాం, అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ సంగతి మాట్లాడదాం. ఎప్స్టీన్ ఫైల్స్లో నరేంద్ర మోడీ గారి పేరు వచ్చింది కదా, దాని సంగతి మాట్లాడదాం. అమెరికాతో డీల్ కుదుర్చుకున్న సంగతి మాట్లాడదాం, అలాగే నరవణే రాసిన పుస్తకం సంగతి మాట్లాడదాం. వీటన్నిటి గురించి మాట్లాడదాం రండి అని చెప్పి ఇప్పుడు అడిగితే సభలో మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అందుకని అవిశ్వాస తీర్మానం పెట్టారు. అవిశ్వాస తీర్మానం అప్పుడు ఖచ్చితంగా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. సో కాబట్టి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఎన్ని అంశాల మీద రభస జరగబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. టీవీ ఆల్రెడీ లైవ్ ఉంది కాబట్టి చూడొచ్చు. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయా అని ఆలోచించాల్సిన విషయంగా ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.